ఒక వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టడానికి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం. సుమారు ఆశ్రమంలో 300-350 మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మా పాప అందరికీ బట్టలు పంచిపెడుతుంది. అయితే వాళ్ళలో ఓ పెద్దావిడ మా అమ్మాయి చేతుల్లో ఓ 200 రూపాయల నోట్లు పెట్టి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించింది. అయ్యో వద్దమ్మా అని ఆ 200 వెనక్కి ఇచ్చేయమన్నాను. అప్పుడు ఆవిడ, పర్లేదు బాబు, మా అబ్బాయి ఫారెన్లో ఉంటాడు, నెల నెల నాకు డబ్బులు పంపుతాడు అని చెప్పింది. సరేలే అనుకున్నాను. భోజనాలు మొదలయ్యాయి. అప్పుడు అక్కడే పనిచేస్తున్న ఓ ఆయమ్మ, వాళ్ళ అబ్బాయి ఆవిడని ఇక్కడ వదిలేసి 2 ఏళ్ళు అయిందండి, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతాడు, డబ్బులు కూడా ఏం పంపడంది. అదేంటి మరి ఆవిడ అలా ఉంది అని ఏదో అనబోతుంటే, జగన్ గారండి అంది ఆయమ్మ. ఈవిడికే కాదండి, ఇక్కడున్న 370 మందికి నెల నెల 1 తారీఖున తేదీ తప్పకుండా 3000 రూపాయలు తెచ్చిస్తారండి అంది. భుజం మీద ఎత్తుకొని పెంచిన పిల్లలే తమ తల్లిదండ్రులు బరువైపోతున్నారని వృద్ధాశ్రమాల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ జగనేంటో సుమారు ఇలాంటి 66 లక్షల మందికి పైగా వయసైన వాళ్ళకి 88,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ప్రతి నెలా పెన్షన్ వేస్తున్నాడు. పెన్షన్ అని మనం అనుకుంటున్నాం, వీళ్ళకి మాత్రం ప్రతి నెలా కొడుకు నుంచి వచ్చే ఓ పలకరింపు. ఏంటిదంతా ఓట్ల కోసమే అని అనుకుంటే, వాళ్ళ పనులు వాళ్లే చేసుకోలేని వయసులో ఓపికగా వెళ్ళి ఓటు వేసే వృద్ధులు ఎంతమంది ఉంటారు?